హాయ్ అండి, వెల్కమ్ టు పల్లవి ఓల్ సిటీ. ఆల్ రెసిపీస్ ఇన్ సింపుల్ ఓల్ సిటీ స్టైల్. ఈరోజు రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన బేసన్ బర్ఫీ అండి. మనం ఎలాంటి పాకం పట్టకుండా, కోవని యాడ్ చేయకుండా ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే బేసన్ బర్ఫీ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. చాలా సింపుల్ రెసిపీ. దీనికి కావాల్సినవి 1 కప్పు బేసన్ పిండి లేదా శనగపిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వ, అలాగే 1 కప్పు చక్కెర, 3 ఇలాచీలు తీసుకున్నాను. ముందుగా ఈ చక్కెరను ఇలాచీలను మిక్సీ పట్టేసి పౌడర్ లాగా చేసుకున్నాను. అలాగే స్టవ్ పైన కడాయి పెట్టేసి 2 గరిటెలంతా నెయ్యిని వేసి శనగపిండిని వేసి బాగా వేయించుకోవాలి. ఈ నెయ్యి లోపల బాగా కలిసిపోయే విధంగా వేయించుకోవాలి. ఇది కొంచెం సేపటికి ఇలా మంచి బంగారు కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఈ స్టేజ్లోనే మనము 1/2 కప్పు బొంబాయి రవ్వని వేసేసి బాగా వేయించుకోవాలి. మనం చేసుకునే బర్ఫీ సాఫ్ట్గా కాకుండా అక్కడక్కడ కొంచెము రవ్వలాగా అంటే తింటూ ఉంటే కొంచెం పలుకుల టైప్ లాగా వస్తే చాలా బాగుంటుంది. అందుకే నేను ఈ బొంబాయి రవ్వని యాడ్ చేశాను. ఇప్పుడు ఇది కూడా బాగా వేగాక ఇందులోకి ఇంకొక గరిటెడు నెయ్యి పోసి ఇంకా కొంచెం సేపు బాగా వేయించేసేయాలి. ఇది కూడా బాగా వేగాలండి. మనం వేయిస్తుంటేనే వాసన అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇది నెయ్యి లోపల మంచిగా వేగాక ఇలా ముద్దలాగా రావడానికి రెడీగా ఉంటుంది. చూడండి, ఈ టెక్స్చర్ రావాలి. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనము పొడి చేసి పెట్టుకున్న చక్కెరని వేసేసేయాలి. వేసి ఇది కూడా ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకోవాలి. మనం ఈ ప్రొసీజర్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేయాలండి. చాలా టైం పడుతుంది. ఒక 10 నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఉండాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. బాగా కలుపుతూనే ఉండాలి. ఇది ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా, అడుగంటకుండా కలుపుతూ ఉంటే ఇలా మెత్తబడుతుంది. చూడండి, చక్కెర పిండి అంతా చక్కెర కూడా కరిగిపోయి ఇలా ముద్దలాగా రావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలా వస్తుంది కదా, ఇందులోకి ఇంకా కొంచెం నెయ్యిని కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఒక కప్పు శనగపిండికి నాకు సుమారు 100 గ్రాములంత నెయ్యి పడిందండి. దీనికి నెయ్యి బాగానే పడుతుంది. సో ఇప్పుడు నెయ్యి వేసాం కదా, ఈ నెయ్యి కూడా కలిసిపోయే విధంగా బాగా కలిపేసుకోవాలి. ఒకవేళ మీకు నెయ్యి సరిపోవట్లేదు అనుకుంటే ఇంకా కొంచెం మీరు నెయ్యిని వేసుకొని కలిపేసుకోండి. ఇది బాగా కలిపేసుకోవాలి. అలాగే చక్కెర పొడి మొత్తం కరిగిపోయి ఇట్లా లుండలుగా వచ్చే స్టేజ్ లాగా కనిపిస్తుంది కదా, ఈ స్టేజ్లోనే మనము డ్రై ఫ్రూట్స్ని ఏవైనా మీకు నచ్చినవి యాడ్ చేసుకొని అవి కూడా కలిపేసుకోవాలి. నేను ఇక్కడ కర్బూజా గింజల్ని వేస్తున్నాను. అవి వేసేసి బాగా కలిపేసాను ఒక 2 నిమిషాల పాటు. ఇలా కలుపుతూనే ఇది పిండి మొత్తం ఒక ముద్దలాగా రావడానికి రెడీగా అవుతుంది. ఈ స్టేజ్ అయితే చాలండి. వెంబడే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్కి నెయ్యి అన్న రాసేయండి, లేదంటే ఇలా బటర్ పేపర్ని వేసేసి మంచిగా ఈ మిశ్రమాన్ని అంతా కూడా సెట్ చేయండి. ఇది త్వరగా గట్టి పడుతుందండి, అందుకని ఫాస్ట్గా సెట్ చేసేసేయాలి. అలాగే ఇప్పుడు దీనిపైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, పిస్తా కానీ ఏవైనా బాదం పప్పులు కానీ వేసి రెడీ చేసుకోండి. నేను ఇక్కడ బాదం పప్పులు మళ్ళీ కొన్ని కర్బూజా గింజల్ని కూడా వేసేసి సెట్ చేస్తున్నాను. అయితే మనకి బర్ఫీ కొంచెం మందంగా రావాలి కాబట్టి నేను ఫస్ట్ ఇలా ఈ రౌండ్ షేప్లో ఇవన్నీ సర్దేశాక దీన్ని స్క్వేర్లోకి టర్న్ చేశాను, అంటే సెట్ చేశాను. స్క్వేర్ షేప్లోకి టర్న్ చేసేసి ఒక 10 నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టాను. అలాగే ఇంకొక 30 సెకండ్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి సెట్ చేశాను అన్నమాట. ఇలా 30 మినిట్స్ తర్వాత చూడండి ఇది ఎంత గట్టిపడిందో. ఇప్పుడు ఈ సైడ్స్ కార్నర్స్ అన్నిటిని కూడా కట్ చేసి మీకు నచ్చిన షేప్లలో కట్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎక్కడ కూడా విరగట్లేదు. బర్ఫీ కూడా చాలా గట్టిపడి ఉంది. చాలా సాఫ్ట్గా, టెక్స్చర్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
పల్లవి ఓల్డ్ సిటీ. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చిందో, న్యాచురల్గా ఎలాంటి కలర్స్ యాడ్ చేయకుండా ఎంత బాగుందో. పిల్లలకి ఎంతో ఇష్టంగా తినేస్తారు ఇలా చేసి పెడితే. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి బేసన్ బర్ఫీని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పల్లవి ఓల్డ్ సిటీ. బాయ్.